అలా సత్యం, మీనా, బాలు వీళ్ళందరూ అయితే ఊళ్ళో నడుచుకుంటూ వస్తారు. అందరూ అయితే సత్యాన్ని పలకరిస్తూ ఉంటారు. అలా సుశీల అయితే ఇంటి ముందు అందరి కోసం వెయిట్ చేసేసరికి సుశీ డార్లింగ్ అని అయితే అనుకుని అలా బాలు అయితే హక్ చేసుకుని ఎత్తుకుని తిప్పుతూ ఉంటాడు. అది చూసి ఒరే దించరా, నన్ను కాదురా తిప్పాల్సింది, నీకు ఎంత తిప్పాలనిపిస్తే నీ పిల్లాన్ని ఎత్తుకొని తిప్పుకో అని అయితే అంటూ ఉంటాడు. అవునా అని చెప్పేసి రా మీనా అని అంటూ ఉంటాడు. అని కంగారు పడుతూ ఉంటుంది మీనా. అదంతా చూసి ప్రభావతి అయితే కొల్లుకుంటూ ఉంటుంది. ఇక అందరూ అయితే ఇక్కడేం చేస్తాం పదండి లోపలికి అని అనేసరికి అవునవును పదండి పదండి అని లోపలికని అందరూ లోపలికి వెళ్తూ ఉంటారు. అలా అందరూ లోపలికి వెళ్తూ ఉంటే రోహిణి మాత్రం ఫోన్ పట్టుకొని ఫోన్ చేస్తూ ఉంటుంది. అలా ఫోన్ చేస్తూ నీకు చెప్పాను కదా ఆ అడ్రస్కి బస్సులో కాదు క్యాబ్లో రా అని అయితే చెప్తూ ఉంటుంది. పార్లర్ అమ్మాయి ఎవరితో ఎంత సీక్రెట్గా మాట్లాడుతుంది, ఏంటి సీక్రెట్ అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఇక రోహిణి అయితే తను ఎలా రావాలో ఏంటో అని అయితే చెప్తూ ఉంటుంది. అదంతా చూసి బాలు అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక ఈ సీక్రెట్ని ఎలా అయినా సరే నేను తెలుసుకోవాలి, ఈ అమ్మాయి సీక్రెట్ మెయింటైన్ చేస్తుందో ఆ సీక్రెట్ని నేను తెలుసుకునే తీరుతాను అని అయితే బాలు అనుకుంటూ ఉంటాడు. రోహిణి అయితే ఫోన్ చేసి తనకి ఎలా రావాలో ఎలా ఉండాలో చెప్తూ ఉంటుంది.